హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి దసరా రోజుది వ్లాగ్. లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమనుకోకండి, కొంచెం బిజీ షెడ్యూల్ నడుస్తుంది, అందుకని చెప్పి లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. ఆ రోజు అయితే మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో దోశ చేసి ఇచ్చాను. పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో. పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేశారంటే పెద్ద పని అయినట్టు మనకైతే కదా. ఇంట్లో వర్క్ అంతా అయిపోయాక మేమైతే టెంపుల్కి వెళ్ళాము. అందరం కలిసి టెంపుల్లో దర్శనం చేసుకొని పెద్ద బండికి అయితే ఇక్కడ పూజ చేసాము. కట్టమైసమ్మ అమ్మవారు ఉంటారు ఇక్కడ. మాకు ఇక్కడనే పూజ చేపించడం అంటే అదొక సెంటిమెంట్, అందుకని చెప్పి ప్రతిసారి మేమైతే ఇక్కడే పెద్ద బండికి పూజ చేస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న బండ్లన్నీ పూజ చేసేసి సైకిల్స్ పిల్లలవన్నీ పూజ చేసేసాము. దాని తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళాము. షాప్కి వెళ్ళి మంచిగా పూలన్నీ డెకరేషన్ చేసి గుమ్మడికాయ కొట్టి మంచిగా షాప్లో కూడా పూజ చేసుకున్నాము. మా హస్బెండ్ వాళ్ళు తమిళియన్స్ కాబట్టి మేము దసరా అంత సెలబ్రేట్ చేసుకోము. దివాళీ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మకు కూడా టెంట్ హౌసే ఉంది. వాళ్ళు అప్పటి నుంచి దివాళీకే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. షాప్కి అంతా సున్నం వేయించి సామాన్లన్నీ క్లీన్ చేయించి దివాళీ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. మేము షాప్ పెట్టినప్పటి నుంచి కూడా దివాళీయే సెలబ్రేట్ చేసుకున్నాము. స్వీట్ బాక్సెస్ అన్నీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి పంచి అలా అని చెప్పి దసరా సెలబ్రేట్ చేసుకోకుండా ఉండము. దసరాకి కూడా గుమ్మడికాయలు కొట్టి పూలన్నీ కట్టి షాప్లో పూజ అయితే చేసుకుంటాము. మా పిల్లలు అయితే షాప్కి వచ్చిండ్రంటే మస్తు అల్లరి చేస్తారు. ఇంకా అది రోడ్ మీద ఉంటుంది కాబట్టి ఎక్కడ బండ్లు వస్తాయని చెప్పి అదొక టెన్షన్. షాప్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇది ఒక ఫ్యాన్ కొనుక్కున్నారు. ఈ ఫ్యాన్ కోసం ఫుల్ ఫైటింగ్ మా ఇంట్లో. ఇలా మా దసరా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.